నూజివీడు నియోజకవర్గంలో మంత్రి పార్థసారథి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గోళ్ల పవన్ కుమార్ అన్నారు. నూజివీడు ఐటీ నూజివీడుకు కృష్ణా జలాలు తీసుకువచ్చానని చెప్పుకుంటున్న ప్రతాప్ అప్పారావు నూజివీడు నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదన్నారు. ఒక బీసీ నాయకుడైన మంత్రి పార్థసారథిపై విమర్శలు మానకపోతే రానున్న రోజుల్లో నూజివీడు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పవన్ కుమార్ హెచ్చరించారు. అందరికీ నమస్కారం. నా పేరు గోళ్ల పవన్ కుమార్, యువజన కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ. మనం గతంలో చూసుకుంటే నూజివీడు నియోజకవర్గంలో ఒక 10 సంవత్సరాలు కంటిన్యూగా పరిపాలించిన మేకా ప్రతాప్ అప్పారావు గారు కానివ్వండి, ఇవాళ కొలుసు పార్థసారథి గారు గెలిచిన తర్వాత బైబ్రికేషన్ జరిగిన తర్వాత జరిగిన 3 ఎలక్షన్లో ఈరోజు మంత్రి పార్థసారథి గారు వచ్చిన తర్వాత నూజివీడుని పలు రకాలుగా ఆయన సాయశక్తులు శ్రమించి ఇప్పుడున్న ఆర్థిక బడ్జెట్లో నుంచి కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నా కూడా ఆయన ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఏదో రకంగా ఆయన నిధులు తీసుకొచ్చి నూజివీడుని ఒక రూపురేఖలు మార్చే విధంగా ఆయన డెవలప్ చేస్తుంటే మామిడికి గిట్టుబాటు ధర గురించి అని, మొక్కజొన్నకి గిట్టుబాటు ధర గురించి అని వీటి గురించి వీళ్ళు ప్రస్తావన చేస్తున్నారు తప్ప, అభివృద్ధి జరుగుతుంటే దాన్ని అభివృద్ధికి అందరూ ముందుకు తీసుకెళ్లే విధంగా ఫైట్ చేయాలి తప్ప, అభివృద్ధి చేసే పార్టీని వ్యక్తిగత విమర్శలకు వెళ్ళడం ఇదన్నదే ఎంతవరకు కరెక్ట్ అని మేము చెప్తున్నాము. మీరు గతంలో పరిపాలించిన 10 ఏళ్ళు కూడా నూజివీడుని ఏ విధంగా డెవలప్ చేశారన్నది ఒకసారి మీరు ఆలోచించుకోండి. పదే మీరు చెప్తూ ఉంటారు ప్రతాప్ గారు, నేనే ఐటీ తీసుకొచ్చాను, నేనే కృష్ణా వాటర్ తీసుకొచ్చానని. అయ్యా ప్రతాప్ గారు, మీరు ఐటీ తీసుకొచ్చింది ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో తీసుకొచ్చారు. అది కృష్ణా వాటర్ తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లోనే, మ్యాంగో అప్ గారు తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లోనే. ఆ విషయం మాత్రం ఒకటి మీరు గుర్తుంచుకోవాలన్నా, మేమైతే మాత్రం అది ఏతో పలుకుతున్నాము. ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ అధికారంలో ఉండగా శ్రీమతి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ఆశీస్సులతోనే ఆ రోజున్న సీఎం రాజశేఖర్ రెడ్డి గారు నూజివీడికి ఐటీ ఇచ్చారు. అలాగే కృష్ణా వాటర్ జలాలు తీసుకొచ్చారు, మ్యాంగో అప్ లాంటివి. కానీ ఓన్లీ ఒక కాంగ్రెస్ గవర్నమెంట్లో జరిగినాయి కూడా నేనే తీసుకొచ్చానని మీరు పదే చెప్పడం అన్నదే. మీరు పదే చెప్తూ ఉంటారు నేనే తీసుకొచ్చానని. మరి మీరు 10 ఏళ్ళు వైసీపీ గవర్నమెంట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, తర్వాత 5 ఏళ్ళు మీరు గెలిచిన తర్వాత నూజివీడికి మీరు తీసుకొచ్చింది ఏంటి? గడిచిన 2019 కాండి 2024 వరకు మీరు వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది. వైసీపీ గవర్నమెంట్లో చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు ఏం తీసుకొచ్చారు? నూజివీడు నియోజకవర్గాన్ని ఏం డెవలప్ చేస్తారు మీరు? మీ హయాంలో జరిగిందో డెవలప్మెంట్ మొత్తం జీరో. ఎక్కడన్నా చిన్న గుంట పూడ్చారా? ఎక్కడన్నా ఒక రోడ్డు వేసిన దాఖలుందా? ఎక్కడా లేదు. కానీ వాళ్ళ గౌరవనీయులు మంత్రివర్యులు గారు వచ్చిన తర్వాత, పార్థసారథి గారు వచ్చిన తర్వాత బడ్జెట్లో నిధులు లేకపోయినా కూడా ఆయన ఫైట్ చేసి నేను నూజివీడు నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేయాలన్న ఉద్దేశంతో ఆయన పగలో రాత్రి నూజివీడు నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టి ఏ విధంగా నేను నూజివీడిని ఇప్పుడున్న ట్రాఫిక్ని కానివ్వండి, లేదంటే ఉన్న జనాన్ని పాపులేషన్ని దృష్టిలో ఉంచుకొని ఏ విధంగా నూజివీడిని ముందుకు తీసుకెళ్లాలా, ప్రగతి పదంలో తీసుకెళ్లాలని ఒక పక్కన ఆయన చేస్తుంటే ఏదో రకంగా మీరు గిజ్జాలాడటం తప్ప అభివృద్ధిని చూసి మీరు వారలేరు. ఎందుకంటే మీకు అభివృద్ధి చేత కాదు. అదేవిధంగా చింతలపూడి ఎత్తుపోతల పథకం గౌరవ మాజీ శాసనసభ్యులు గారు ప్రతాప్ అప్పారావు గారు అధికారంలో ఉన్న రోజుల్లో 2014 కానివ్వండి 2024 వరకు కాడ ఏ రోజైనా కానీ ఒక్క చొక్క నీళ్లు తీసుకొచ్చి నూజివీడు నియోజకవర్గమైన మెట్ట ప్రాంతానికి నీళ్లు అందించగలిగారా? అది చేయలేకపోయారు. మామిడి మొక్కజొన్న రైతులకి మీరేమన్నా ఇది చేయగలిగారా? అది చేయలేకపోయారు. తర్వాత ఇంకొకటి, నూజివీడు టౌన్లోనే చిన్నగాంధీ బొమ్మ సెంటర్లో ధర్నాలు, రాస్తారోకోలు, పుట్టినరోజులు, ఫంక్షన్లు అన్నీ చేస్తూ ఉంటారు. అక్కడున్న ఒక చిన్న మేజర్ కాలువని రిపేర్ చేయించడనే గనులు మీరు. అదే కాకుండా 2019 కానివ్వండి 2024 వరకు మున్సిపాలిటీకి సంబంధించిన మున్సిపల్ చైర్మన్ మీ వాళ్ళే, మున్సిపల్ ప్యానల్ మొత్తం మీదే. ఒక తిన్నంగా ఉన్న 32 వార్డుల్లో
ఎక్కడైనా కానీ పర్ఫెక్ట్గా మున్సిపల్ లైట్లు వెలిగిన దాఖలు ఉన్నాయా? ఏదీ లేదు. ఎంతసేపు అభివృద్ధి చేసేవాళ్ళనే మీరు విమర్శించడమే పనిలో పెట్టుకున్నారు తప్ప అభివృద్ధి అంటే మీకు నచ్చదు. అభివృద్ధి చేసే లీడర్లు కనుక నూజివేడ్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దాం అనుకున్న వాళ్ళ మీద మీరు దుమ్మెత్తు పోయడానికి ఉన్నారు తప్ప మీరు రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప నూజివేడు ప్రజల్ని దృష్టిలో ఉంచుకునే లెక్కైతే కనుక మంత్రి పార్థసారథి గారు చేసేదాన్ని మీరు అభినందించాలి. ఎందుకనంటే వాళ్ళ మన పోతిరెడ్డిపల్లి రన్ దగ్గర నుంచి గర్ల్స్ హై స్కూల్ వరకు వాళ్ళ డివైడర్ రోడ్ వస్తుందంటే ఆ ఘనత ఆయనకే దక్కిద్ది. మీరు ఏ రోజైనా చేయగలిగారా? ఏ రోజు చేయలేకపోయారు. ఇవాళ ఎంతసేపు నాలుగు లోకల నుంచి వచ్చారు, ఏదో నూజివేడు వాళ్ళు మిమ్మల్ని ఆదరించారంటారు. అయ్యా ప్రతాప్ గారు ఒకటి గుర్తుంచుకోండి అయ్యా, వాళ్ళు నాలుగు లోకల నుండి వచ్చినా ఇక్కడ టికెట్ తెచ్చుకోగలిగారు. మీరు ఇక్కడ నుంచి వేరే ఊరు వెళ్తే మాత్రం టికెట్ తెచ్చుకోవడమే కష్టం. మీకు నూజివేడు నియోజకవర్గంలో టికెట్ ఇవ్వడమే కష్టంగా మారుతుంది. నాలుగు లోకల నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చి టికెట్ తెచ్చుకున్నారంటే వాళ్ళలో లీడర్షిప్ క్వాలిటీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి హైకమాండ్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళా కూడా పోటీ చేస్తే గెలవగలరు అన్న ధైర్యం కాన్ఫిడెంట్ వాళ్ళకు ఉంది కాబట్టి టికెట్ ఇచ్చి ఇక్కడ పంపించారు. అలాగే మీ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పెనంలూరు కానీ లేదంటే గుడివాడ కానీ మైలవరం కానీ మీకు టికెట్ ఇచ్చి పోటీ చేయించగలరా? మీరు ఈ ఊరు దాటి వెళ్ళి వేరే ఊర్లో గెలవగలరా? ఎంతసేపు నేను తొళ్ళగొడతాం మీసాల మెలేయటం ఇవి కాదయా కావాల్సింది. నూజివేడు ప్రజల యోగక్షేమాలు కావాలి. నూజివేడు ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలన్న దాని గురించి మనం మాట్లాడుకోవాలి తప్ప ఎంతసేపు నాలుగు లోకల నుండి వచ్చారు ఎస్ రైట్. వాళ్ళు నాలుగు లోకల నుండి వచ్చినా ఇక్కడ గెలవగల సత్తా ఉన్నోళ్ళు వాళ్ళు. మీరు గెలవగలరా? మీరు ఈ ఊరు దాడితే వేరే ఊర్లో సీటు తెచ్చుకొని గెలవగలరా? గెలవలేనప్పుడు మీరు ఎందుకు మాట్లాడతారు? ఒక నాలుగు లోకలైన వ్యక్తి మీద మీరు ఓడిపోయారంటే మీ నియోజకవర్గంలో ప్రజలకి మీ మీద ఎంత చిత్తశుద్ధి ఉందంటానికి కారణం అదే. తర్వాత నాలుగు లోకల నుండి వచ్చారు ఇవన్నీ చెప్తున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ సీట్ ఇచ్చారు, పోటీ చేశారు. నాలుగు లోకల నుండి వచ్చిన ఆయన నాలుగు లోకలైనా కానీ నా నియోజకవర్గంలో ఓట్లేసి గెలిపించిన నా నియోజకవర్గాన్ని ఏదో రకంగా ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి, డెవలప్మెంట్ చేయాలి. ఇక్కడ డెవలప్మెంట్ చేస్తే ఏదన్నా చిన్న చిత్తగా ఇండస్ట్రీస్ వస్తే ఇక్కడ నాకు ఓట్లేసిన ప్రజలకి ఎంతో కొంత నేను సేవ చేసిన అవుతానన్న ఉద్దేశంతో వాళ్ళు నాలుగు లోకల నుండి వచ్చి నాలుగు లోకల వాళ్ళైనా కానీ నూజివేడు మీద ప్రేమతో గెలిపించిన ప్రజల యొక్క మనసులో చెరగన ముద్ర వేసుకోవడానికి ఏదో రకంగా ఏదో ఒకటి చేయాలి ఈ నూజివేడుకి అని చెప్పి వాళ్ళు చేస్తుంటే మీరు లోకలోళ్ళు కదా, లోకల్లో మీరు 10 ఏళ్ళు కంటిన్యూగా ఎమ్మెల్యే ఉన్నారు. మరి లోకల్లో ఉన్న ప్రజలకి మీరు ఏం చేశారు? ఒకసారి పునరాలోచన చేసుకోండి. ఇప్పటికైనా కానీ చిల్లర మాటలు చిల్లర రాజకీయాలు మాని అభివృద్ధికి సహకరించండి. ఎలక్షన్ల వరకే ఏదైనా కానీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు అభివృద్ధికి సహకరించాలి. ఆ అభివృద్ధిలో మీరు కూడా ఉన్నారు అని కనుక అనుకుంటే భవిష్యత్తులో ప్రజలు మీకు ఓట్లు వేయడానికి కూడా ఏమాత్రం అన్న అవకాశం ఉంటుంది తప్ప ఇదే రకంగా కనుక అభివృద్ధిని కనుక అడ్డం పడితే రానున్న రోజుల్లో మీకు ప్రజలే సరైన గుణపాఠం చెప్తారు. ఒక బీసీ నాయకుడు నియోజకవర్గంలోకి వచ్చి పోటీ చేసి గెలిచి నూజివేడ్ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేస్తుండగా అంటే అతను ఒక బీసీ అని చెప్పి వీళ్ళు అతను చేసే డెవలప్మెంట్ని అడ్డుకోవటం అన్నది జరుగుతుంది. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, భవిష్యత్తులో కనుక మళ్ళీ ఒక బీసీలని టార్గెట్ చేసి గనక జరిగితే గనక పార్టీలకు అతీతంగా మీకు తగిన బుద్ధి మాత్రం చెప్పాల్సి వస్తుందని మేము హెచ్చరిస్తున్నాం. మళ్ళీ ఇలాంటిది పునరావృతం కాదని మేము అనుకుంటున్నాం. కానీ ఇలాంటిది కనుక మళ్ళీ కనుక పునరావృతం అయితే కనుక తగిన గుణపాఠం అయితే కనుక చెప్తామని మాత్రం హెచ్చరిక మాత్రం చెప్తాం.